రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందన్నారు అధికారులు. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 5, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో వాన దంచి కొట్టింది. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. ఇది రేపు వాయుగుండంగా మారొచ్చని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి 3 రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు అధికారులు. ఇవాళ ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ రేపు అతి భారీ వర్షాలుంటాయన్నారు. మరో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎల్లుండి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. మొన్నటి వరకు అత్యంత భారీ వర్షాలతో వణికిపోయిన ఖమ్మం నగరంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు, ప్రధానంగా మున్నేరు పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, ఇనుగర్తి, కే సముద్రం, గార్ల మండలాల్లో భారీ వర్షం కురిసింది. బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షానికి జగ్నతండా జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో రోడ్లు జలమయమయ్యాయి. నల్గొండ, వరంగల్, జనగామ, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షానికి పిడుగుపడి మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వానలకు హైదరాబాద్ జంట జలాశయాలు పూర్తిగా నిండాయి. దీంతో 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేటు ఫీటు మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1787కి చేరుకుంది. వరద భారీగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. 2,16,973 క్యూసెక్ల వరద వస్తుండగా 3,39,606 క్యూసెక్ల నీటిని సాగర్కు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం పెరుగుతుంది. శ్రీశైలం నుంచి 2,63,431 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల వరకు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. సాగర్ నీటి మట్టం 590 అడుగుల పూర్తి స్థాయికి చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7 టీఎంసీలు నీరుంది.